ఈ PM సూర్యఘర్ యోజన పథకం కింద ఇలాంటి సోలార్ ప్యానెల్స్ కనుక మనం పెట్టుకుంటే 1 kV సోలార్ ప్యానెల్ ని పెట్టుకోవడానికి మనకు అయ్యేటటువంటి ఖర్చు ఒక 70,000 ఖర్చు వస్తుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒకవేళ 2 kV పెట్టుకున్నామని అనుకోండి, దానికి అయ్యే ఖర్చు 1,40,000. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ 60,000. ఒకవేళ 3 kV పెట్టుకుంటే 2,30,000 రూపాయలు మనకు ఖర్చు వస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ 78,000 సబ్సిడీ వస్తుంది. అయితే దీనికోసం ఏం చేయాలి అనంటే మనకి పోర్టల్ ఉంటుంది. సో దాన్ని నేషనల్ పోర్టల్లో కనుక మనము రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనకు అక్కడ వెండర్స్ లిస్ట్ వస్తుంది. ఆ వెండర్స్ లిస్ట్ లో మనకి ఏ కంపెనీ వాళ్ళు కావాలి ప్యానెల్ అని అనుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ వాళ్ళు మన దగ్గరికి మనకు అప్రోచ్ అవుతారు. మనం ఫోన్ నెంబర్ ఇస్తే అప్రోచ్ అయ్యి తీసుకొచ్చి మనకి ఈ ప్యానెల్ ని మన ఇంటి పైన పెట్టడం జరుగుతుంది. సో మనకు కావాల్సినటువంటి కరెంట్ ని మనం ఫ్రీగా ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే దీనికోసం మనకున్నటువంటి మీటర్ ను కూడా మార్చి కొత్త మీటర్ పెడతారు. దానివల్ల ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీటర్ అని అంటారు దాన్ని. అంటే మన ఇంట్లో తయారయ్యేటటువంటి ఈ కరెంటు గ్రిడ్కి వెళ్తుంది. గ్రిడ్కి వెళ్ళటం అనేటువంటిది మనం ఎక్స్పోర్ట్ చేసేది. ఇంపోర్ట్ అంటే గ్రిడ్ నుంచి మనం వాడుకునేటువంటి కరెంటు. ఒకవేళ మనం కనుక మనం ఉత్పత్తి చేసేటటువంటి కరెంటు కంటే తక్కువ వాడుకున్నాం అనుకోండి, మన కరెంటు గ్రిడ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి కరెంటు ఛార్జీలు కట్టించి మన అకౌంట్లోకి మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఒకవేళ మనం కనుక ఎక్కువ వాడుకుంటే ఆ ఎక్కువ వాడుకున్నటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో దానికి మనం కరెంట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్లా చూసినా సూర్యఘర్ యోజన పథకం కింద ఈ సోలార్ ప్యానెల్ ప్లాంట్ పెట్టుకోవడం అనేటువంటిది మనకి చాలా మంచిది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది, ఇది పెట్టుకోండి. మళ్ళీ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి